తిరుమలలో మద్యం తాగి హల్చల్ చేసిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. అన్నమయ్య భవన్లో ఈరోజు ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి పుష్కరిణి శుభ్రంగా ఉండడం లేదని భక్తులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆలయంలో వెండి వాకిలి, బంగారు వాకిలి వద్ద ఎక్కువ తోపులాట జరుగుతుందని భక్తుల వద్ద నుంచి ఫిర్యాదు అందినట్లు తెలియజేశారు. శ్రీవారి సేవలో సంస్కరణలు తీసుకువస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి ఇటీవల తిరుమల పర్యటనలో కొన్ని సూచనలు చేశారని తెలియజేశారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 4 సర్వీసులను భక్తులకు అందుబాటులోకి తెచ్చామని, మరో 10 సేవలు ట్రయల్ రన్లో ఉన్నాయని తెలియజేశారు. ఏఐ బేస్డ్ సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ ఎలా అయితే చాట్ జీపీటీ టైప్ ఆఫ్ ఉన్నాయో ఆ విధంగా టీటీడీకి సంబంధించిన ఒక చాట్ బోట్ ఒకటి తయారు చేయడం, ఏఐ బేస్డ్. అంటే ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దాంట్లో మనకి ఏ లాంగ్వేజ్లో అన్నా సరే, ఏ భాషలో అన్నా దాంట్లో టైప్ చేసి ఇంగ్లీష్, తెలుగు ఏదైనా సరే చేస్తే దానికి కూడా రిప్లైస్ ఇచ్చేలాగా, అలాగే టీటీడీకి ఇస్తున్న సర్వీసులన్నీ కూడా దానికి ఇంటిగ్రేట్ చేసేలాగా, తర్వాత బుకింగ్ కానీ, అకామిడేషన్ బుకింగ్ అయినా, ఏ బుకింగ్ అయినా లేదా డొనేషన్ అయినా ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఇంటిగ్రేట్ చేయడం, పేమెంట్ కూడా చేసే విధంగా దాంట్లో ఇంటిగ్రేట్ చేయడం, వాట్సాప్తో ఇంటిగ్రేట్ చేయడం, ఇవన్నీ కూడా చేయడానికి నిర్ణయం తీసుకున్నాము. దీనికి టెండర్ ప్రాసెస్ కూడా ప్రారంభిస్తాము. ఈ టెక్నాలజీలో ప్రొవైడ్ చేయగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారనేది. అలాగే ఎఫ్ఎంఎస్ విధానం అనేది ఇక్కడ తిరుమలలో చాలా ఈ విధానం ద్వారానే మనకి గెస్ట్ హౌస్లు, రెస్ట్ హౌస్లు అన్నీ కూడా, కాటేజెస్ అన్నీ కూడా నిర్వహణ అంతా కూడా జరుగుతుంది. వీటిని మానిటర్ చేయడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవాలి, ఐటీని ఉపయోగించుకోవాలనేది నిర్ణయం తీసుకొని అది ఒక ఫేజ్లో కొంతవరకు చేశాము. దాంట్లో ఏమిటంటే క్లీనింగ్ గురించి ముఖ్యంగా దీంట్లో ఒక మాడ్యూల్ ఒకటి డెవలప్ చేశాము. ఏమిటంటే ఎవరైనా వెకేట్ చేసినప్పుడు వారు ఆక్యుపై చేసే ముందు మధ్యలో ఒక అరగంట టైం ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి. అది ఎప్పుడు మనం ఖాళీ చేస్తున్నాం అనే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా టైంకి రాకపోతే వారికి ఆ రూమ్లు క్లీన్ చేయడానికి అవకాశం అనేది తగ్గిపోతుంది. అందుకని సూపర్వైజర్ చెప్పేది ఏంటంటే, మాకు ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా వస్తే వెకేషన్ అయిపోగానే మేము ఇమీడియట్గా చర్యలు తీసుకుంటామని. ఆ తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు అనేది కూడా మొబైల్లో ఫోటోగ్రాఫ్స్ కానీ, ఏ టైంలో తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారంటే మనము అన్ని రూమ్లు కూడా సక్రమంగా పరిశుభ్రం చేస్తున్నారు అనేది కూడా మనకి రికార్డ్ అవుతుంది. ఈ సిస్టమ్ కూడా మేము డెవలప్ చేస్తున్నాం, పార్షియల్లీ కంప్లీట్ అయ్యింది. ఇది కూడా ఒక నెల రోజుల్లో దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. తర్వాత వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా అనేక సర్వీసులు, 14 సర్వీసులు దీని ద్వారా ప్రారంభించడానికి కూడా చర్యలు తీసుకున్నాము. స్టేట్ గవర్నమెంట్ పాలసీలో భాగంగా టీటీడీ కూడా ఇది పనిచేస్తుంది. అలాగే స్టేటస్ అప్డేట్స్, సర్వీస్ రిక్వెస్ట్స్, తర్వాత డొనేషన్ అండ్ హుండీ కలెక్షన్స్, అవుట్ సైడ్ టీటీడీ, అవుట్ సైడ్ తిరుమల సంబంధించినవి, అలాగే అవుట్ సైడ్ తిరుమల ఉన్న బుకింగ్స్, పబ్లికేషన్స్, పంచగవ్య ప్రొడక్ట్స్ పర్చేజ్, ఇవన్నీ కూడా వీటిలో ఇంటిగ్రేట్ చేయడానికి ఆల్రెడీ మేము చర్యలు తీసుకుంటున్నాము. 4 సర్వీసులు కూడా ఇప్పటికే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఈ సర్వీసులు ముఖ్యంగా స్టేటస్ అప్డేట్స్ గురించి దీంట్లో పెట్టడం జరిగింది. ఇది స్లాటెడ్ సర్వదర్శన్ అవైలబిలిటీ స్టేటస్, శ్రీవాణి బ్రేక్ దర్శన్ అవైలబిలిటీ స్టేటస్, కాషన్ డిపాజిట్ రిఫండ్ స్టేటస్, ఇవన్నీ కూడా ఇప్పటికే పెట్టడం జరిగింది. మిగిలినవి కూడా టెస్టింగ్లో ఉన్నాయి, కొన్ని డెవలప్మెంట్లో ఉన్నాయి. ఇవి కూడా త్వరలోనే వీటిని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే గూగుల్తో కూడా ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది వివిధ రకాల సర్వీసులు అందించడానికి. వారు కూడా టెక్నాలజీ యూజ్ చేసుకుని ఏ విధంగా టీటీడీలో మెరుగైన సేవలు అందించడం అనేది. ఏ బేస్డ్ కెమెరాస్ కూడా మేము ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాల్ఫర్ చేయడం జరిగింది. ఏ బేస్డ్ కెమెరాస్ ఏంటంటే, దీని ద్వారా ఎవరన్నా ఎంట్రీ టైంలో ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా వాళ్ళని ఎంట్రీ, ఇప్పుడు మాన్యువల్గా మనము టికెట్ స్కాన్ చేస్తున్నాము, అది స్కాన్ చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళని ఆటోమేటిక్గా ఎంట్రీ అప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా వాళ్ళని లోపలికి పంపించడానికి ఒకటి. ఈ విధంగా చేయడం వలన మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకపోవడం వలన కొంతమంది ఫ్రాడ్ కూడా చేస్తున్నారు. అప్పుడప్పుడు మనము పట్టుకుంటున్నాము కూడా, అలాంటి అవకాశం ఉండదు. తర్వాత ఎంట్రీ ఏ టైంకి వచ్చారు, ఎగ్జిట్ ఏ టైం వచ్చారు అనేది కూడా ట్రాకింగ్ చేయడానికి ఇప్పుడు ప్రస్తుతం లేదు. అది కూడా ఈ సిస్టమ్ ద్వారా కూడా ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఏ టైంలో వచ్చిన వాళ్ళు ఏ టైం బయటికి వెళ్ళగలుగుతున్నారు అనేది కూడా ట్రాక్ చేయడం వలన ఒక డేటాబేస్ ఒకటి బిల్డప్ అవుతుంది. తర్వాత
దర్శనం ఎంతమంది చేసుకుంటున్నారు అనేది కూడా ఈ కెమెరాలో చేయడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ ఉండటం వలన ఏఐ బేస్డ్ కెమెరాస్ ఇవన్నీ ఉండడం వలన, ఈ డేటా ఉండటం వలన భవిష్యత్తులో ఏఐని ఉపయోగించుకొని దర్శనాన్ని ఏ విధంగా బెటర్గా మేనేజ్ చేయొచ్చు అనే దాని మీద చేయడానికి ఈ డేటా ఉపయోగపడుతుంది. స్విమ్స్ కూడా మనము ఈ సిస్టమ్ ఒకటి ఐటీ అనేది స్విమ్స్లో కూడా పెద్ద ఎత్తున ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫుట్వేర్ మేనేజ్మెంట్ మీద కూడా అలాగే ఇప్పుడు ఒక ఇనిషియేటివ్ కూడా ఇడిస్లీవ్ గారు ప్రారంభించడం జరిగింది. దాని ద్వారా ఇంతకుముందు టన్నుల కొద్దీ ఫుట్వేర్ పాదరక్షలు అక్కడక్కడ వదిలేయడం, ఇవన్నీ కూడా ఈ మధ్యలో దాన్ని తీసుకెళ్ళి అక్కడ డంపింగ్ యార్డ్లో పడేయడం, వాటిని డిస్పోజ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడటం జరిగేది. రోజుకి 65,000 నుంచి 75,000 ఫుట్వేర్ డిఫరెంట్ లొకేషన్స్లో వదిలేసేవారు. ఇప్పుడు పైలట్ బేసిస్లో గత 2 నెలలుగా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఈ VQC2లో ప్రారంభించిన తర్వాత ఈ 2 నెలల్లో 29,434 మొత్తం కలెక్ట్ చేస్తే 29,173 డెలివరీ చేయడం జరిగింది. అలాగే పద్మావతి అమ్మవారి దేవాలయం, అలాగే అమరావతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, వీటికి ప్రత్యేకంగా కొన్ని అభివృద్ధి చేయడానికి కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. అమరావతి దేవాలయం మీకు అందరికీ తెలిసిందే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 25 ఎకరాలు ఇవ్వడం జరిగింది. కానీ దాంట్లో ఇన్నర్ ప్రకారం మాత్రమే కట్టడం జరిగింది. ఇప్పటిదాకా 36 కోట్లు ఉపయోగించి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అవుటర్ ప్రకారం కట్టాలి. 2 రాజగోపురాలు ఏదైతే ఒరిజినల్ ప్లాన్లో ఉందో రాజగోపురాలు కట్టాల్సిన అవసరం ఉంది. మహారాజగోపురం 7 స్టోరీడ్ రాజగోపురం, 2 రాజగోపురాలు 5 స్టోరీడ్, అలాగే అన్నదానం కాంప్లెక్స్, అర్చకుల క్వార్టర్సు, స్టాఫ్ క్వార్టర్సు, పిల్గ్రిమ్ వెయిటింగ్ హాలు, ఇవన్నీ కూడా మాడవీధుల అభివృద్ధి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీనికి కన్సల్టెంట్ని పిలవడం జరుగుతుంది. దానికి చర్యలు తీసుకుంటున్నాము. మొన్ననే బోర్డు కూడా అప్రూవ్ చేయడం జరిగింది. పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని కూడా అనేక రకాల అక్కడ భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ట్రాఫిక్ రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. భక్తుల సౌకర్యాలకి ఒక సిస్టమ్ అనేది ప్రాపర్గా లేదు. క్యూ లైను, టికెట్లు, లగేజ్ సెంటర్లు ఇవన్నీ కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా పరిశీలించాలి. అది ఒక కన్సల్టెంట్కి ఇస్తున్నాం ఇవన్నీ స్టడీ చేసి ఇవ్వడానికి. వారి మీద గట్టిగా చర్యలు తీసుకుంటున్నారు. విజిలెన్స్ విభాగం నుంచి యాక్టివ్గా పనిచేసినప్పుడు ఇంతకుముందు మనకు నోటీసులో రాకుండా వెళ్ళిపోయేవి. ఇప్పుడు అవన్నీ కూడా నోటీసులో వస్తున్నాయి. కొన్ని ఇన్సిడెంట్స్ జరగట్లేదు అంటలేదు కానీ బట్ విజిలెన్స్ వాళ్ళు యాక్టివ్గా చేయడం వల్ల కూడా డిటెక్ట్ చేస్తున్నారు. అవన్నీ డిటెక్ట్ చేసినప్పుడు అవన్నీ కూడా మీడియాలో వస్తాయి. డిటెక్ట్ చేసినప్పుడు మీడియాలో వస్తాయి. వాటి మీద ఏంటంటే ఏమైనా జరిగినప్పుడు వాటి మీద గట్టిగా చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో అవి చేసుకోవడానికి అవకాశం ఉండదు. అలాగే టెక్నాలజీని కూడా ఉపయోగించాల్సిన అవసరం ఉంది.